నమస్కారం, ఆపి అదాలత్కి మీకు స్వాగతం. మీకు గుర్తుండుంటుంది, కిందటి వారం మనం జెసికా లాల్ మర్డర్ కేసు గురించి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాం. డిపి యాదవ్ గారిని పిలిపించి ఆయన్ని ప్రశ్నలు కూడా అడిగాం. మర్డర్ కేసు గురించి కూడా ఆయన్ని వివరణ అడిగాం. అదేలాగా నితేష్ కటారి గారి కేసు గురించి కూడా అడిగాం. ఇవాళ ఆపి అదాలత్లో మనం చూడబోయేది జెసికా లాల్ మర్డర్ కేసులో ఈమె ముఖ్యమైన సాక్ష్యం. మనం ఇవాళ మళ్ళీ ఈ కేసు లోతు వరకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఫ్యాషన్ డిజైనర్ ఇంకా సోషలైట్ బీనా రమాని ఆపి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు, ప్రశ్నలు ఆరోపణలు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ పింకీ ఆనంద్ గారు అనుమతిస్తే ఇవాల్టి కేసుని మొదలు పెడతాం. ఈ కేసుని మీరు మొదలు పెట్టండి. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ బీనా రమాణి గారి మీద. ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీద ఆరోపణ, ఈవిడ చట్టాన్ని అసలు లెక్క చేయరు. బీనా గారు, మీకు గుర్తుందా, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో ఆ రాత్రి జెసికా మర్డర్ జరిగినప్పుడు మీ రెస్టారెంట్లో ఢిల్లీకి చెందిన గొప్ప వ్యక్తులు ఆ సమయంలో అక్కడ ఉండడం నిజమా అబద్ధమా? అవును, అది నిజమే. అది ఎప్పుడూ జరిగేదే కదా. మీరు అప్పుడప్పుడు పార్టీస్ పెట్టేటప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు వస్తుంటారా? ఆ రోజు రాత్రి నేను నా భర్తకి పార్టీ ఇచ్చాక ఓ 4 నెలలు కెనడా వెళ్లే ప్లాన్లో ఉన్నారు. అందువల్ల మాకు కావలసిన వాళ్ళని, మా స్నేహితుల్ని మేము ఇన్వైట్ చేశాం. అదే సమయంలోనే మాలిని పార్టీ కూడా అక్కడ జరిగింది. ఆ పార్టీ జరిగిన టైంలో అది ఇల్లీగల్గా జరిగింది. ఆ రెస్టారెంట్లో మీకు లిక్కర్ సర్వ్ చేయడానికి, మద్యపానం సర్వ్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. మీరన్నది నిజమే. మాకు రెస్టారెంట్ నడపడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. లిక్కర్ లైసెన్స్ కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాము, కానీ చాలా డిలే అవుతూ ఉంది. మాకు లైసెన్స్ అయితే మీకు దొరకలేదు. చట్టం మీద మర్యాద లేదా? లైసెన్స్ లేకుండా, అలాగే ఎక్సైజ్ క్లియరెన్స్ కూడా లేకుండా లిక్కర్ సర్వ్ చేయడం తప్పు కదా? అందుకు మేము చాలా పెద్ద భారీగా డబ్బు ఖర్చు పెట్టాం. కోర్టులో చట్ట ప్రకారం మేము హాజరయ్యి ఫైన్ కట్టాలి, కానీ అంతకంటే ముందు అంత పెద్ద రెస్టారెంటు, బిజినెస్ మూతపడ్డాయి. బిల్డింగ్ నుంచి టెనెంట్స్ ని పంపించేశారు. అందుకోసం మేమెంతో నష్టపోయాం. ఇంకెవ్వరు కూడా అంత ఖర్చు పెట్టలేరు. ఇండియా మొత్తంలో చూసారంటే చాలా రెస్టారెంట్స్ లో లైసెన్స్ లేకుండా వాళ్ళు ఫైన్లు కట్టి ఆ తర్వాత వాళ్ళ రెస్టారెంట్ని నడుపుకుంటున్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేయాలి? కానీ నేను వాళ్ళ రాత్రి గురించి చెప్పాల్సొస్తే జెసికా లాల్ దానికి బలైంది. వాళ్ళ రాత్రి 11 తర్వాత కూడా లిక్కర్ సర్వ్ చేస్తూనే ఉన్నారు. అంటే అది ఒక 11:30 కల్లా ముగిసిపోయింది. పార్టీ పూర్తయిపోయింది, ఎందుకంటే లిక్కరు ఫుడ్ అయిపోయాయి. జెసికా లాల్ని షూట్ చేయడానికి కారణం అందులో ఏంటంటే ఒకరు మాత్రం ఇంకా తాగాలని అనుకున్నారు. వాళ్ళకి ఇంకా లిక్కర్ కావాల్సి వచ్చింది, కానీ సర్వ్ చేయలేదు. అవును, ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఏదీ లేదు. అంటే ఆయన డిమాండ్ చేశారు. ఆయన లిక్కర్ తాగి తీరాలి అంటే నా కూతురు సారీ అయిపోయిందని చెప్పింది. మనం జ్యుడిషియర్ని గౌరవించాలి. అందుకని ఇక్కడ నేను దాని గురించి పూర్తిగా మాట్లాడలేను. అండ్ మీరు ప్రెస్లో చదివిందంతా నిజమే. ఆయన డ్రింక్ అడిగారు, మేము రిఫ్యూజ్ చేశాం. బీనా మ్యామ్, జెసికా లాల్ మర్డర్ జరిగిన రోజు సరిగ్గా రాత్రి ఏం జరిగిందో మాకు క్లియర్గా చెప్పగలరా? దాదాపు అప్పుడు 2:30 గంటలు అయ్యుండొచ్చు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, లోపలున్న రెస్టారెంట్ ని క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసి మూసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి అయిపోయింది, స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ సమయంలో నేను చూసినప్పుడు లోపల రెస్టారెంట్ లో కొంతమంది ఉన్నారు. నేను దూరంగా ఉండి చూశాను. వాళ్ళని బయటికి పంపించేయాలని ఆలోచించాను. మాలిని నాతో వచ్చి చెప్పింది, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని. అయినా నేను వాళ్ళని పంపించేయాలని అనుకున్నాను. తను బయటికి వెళ్ళిపోయింది. నేను అక్కడ స్టెప్స్ వరకు వెళ్ళాను. అక్కడ ఒక షార్ట్ శబ్దం వినిపించింది. నాకేదో బలూన్ పగిలినట్టు అనిపించింది, ఎందుకంటే అక్కడ చాలా బలూన్స్ ఉన్నాయి. ఇంకో అడుగు ముందు పెడితే అప్పుడు ఒక షార్ట్ శబ్దం వినిపించింది. అవును, గన్ షాట్. అప్పుడు అక్కడ జెసికా నిలబడి ఉండడం చూశాను. తను అలా కింద పడిపోయింది. ఆ తర్వాత ఒక 2-3 సెకండ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. అక్కడ సైడ్ లో స్వింగ్ లాగా ఒక తలుపు ఉండేది. దాని వెనకే ఒక కౌంటర్ ఉంది, బార్ కౌంటర్.
ఆ తలుపు తెరుచుకొని వాడు బయటికెళ్ళాడు. ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు. వాడి పేరే మనుష్ శర్మ అంటున్నారు. అక్కడ మా ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు. మా ఎలక్ట్రీషియన్ చెప్పాడు ఇతనే షూట్ చేశాడు అని. బార్ దగ్గర ఉన్న అబ్బాయిలు కూడా చెప్పారు ఇతనే షూట్ చేశాడు అని. వాళ్ళింత ఖచ్చితంగా చెప్పారు కాబట్టి నేను పోలీసుల్ని పిలవండని చెప్పాను. త్వరగా వెళ్ళి అందరికీ ఫోన్ చేయమని చెప్పాను. నేను ఆ అబ్బాయిని అడ్డుకొని నించున్నాను. వైట్ టీషర్ట్, తర్వాత బ్లూ జీన్స్ వేసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ నన్ను దాటుకొని వెళ్ళిపోయారు. నా వెనకాల డోర్ ఉంది. వాడు ఇటు నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. నేను వాడిని అడ్డుకున్నాను. వాణ్ణి వెళ్ళనివ్వకుండా మీరు చేశాను. అతన్ని అడ్డుకునే అవును, ప్రయత్నం అడ్డుకునే చేశారా? ప్రయత్నం చేశాను. అలాగే ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూశాను. నేను వాడిని అడిగాను, నువ్వు ఎందుకు తన్ని షూట్ చేసావు అని. ఆ గన్ని మర్యాదగా ఇచ్చేయన్నాను. వాడు నేనేం చేయలేదు అన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ వాడే చేశాడు అంటే నేనేం చేయగలను. ఆ తర్వాత వాడు వచ్చి నన్ను ఇలా తోసేసి పారిపోయాడు. నేను వాడి వెనక్కే పరిగెత్తాను. గట్టిగా అరిచాను, ఎవరి దగ్గర ఫోన్స్ ఉన్నా ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పక్కన ఏ హాస్పిటల్స్ ఉన్నా ముందు తీసుకువెళ్ళి అడ్మిట్ చేయండి అని చెప్పాను. అలా చెప్పి నేను వాడి వెనకే పరిగెత్తాను. నేను వాడి వెంట గేటు వరకు పరిగెత్తాను. ఒక 80-90 మీటర్స్ ఉంటాయి. ఆ గేటు దగ్గరే మా హస్బెండ్ నిలబడున్నారు. నేనప్పుడు ఆయనతో చెప్పాను జెసికాని షూట్ చేసింది వీడేనని. వాడు పారిపోతాడో త్వరగా వెళ్ళి పట్టుకోండి అని. బండి నంబర్ నోట్ చేయండి అని చెప్పాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆయన 2 కిలోమీటర్లు వాడు వెంట పరిగెత్తారు అని. పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. కానీ వెళ్లే దారిలో వాడు కనిపించకుండా పోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు మా వెయిటర్స్ జెసికాని ఎత్తి వైట్ క్లాత్ లోపల ర్యాప్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే నాకు రోహిత్ పాల్ కాల్ చేశారు. నేను అశ్లోక్ని కాంటాక్ట్ చేశాను అని. అక్కడ డాక్టర్ అలోక్ చోప్రా ఉన్నారన్నారు. నేను వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఏమన్నానంటే త్వరగా స్ట్రక్చర్ని రెడీ చేసి పెట్టండి అని చెప్పాను. ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తాను అని. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 139 సాక్షులున్నారు. అందులో మీకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వీళ్లే అని. మీరు సాయన్ మున్షి పేరు చెప్పారు, ఇంకా రెస్టారెంట్లో పనిచేసిన ఒక అతని పేరు చెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పుంటే నిజమైన నేరస్తుని పట్టుకునుండేవాళ్ళు కదా, వాళ్ళకి శిక్ష కూడా పడేది. ఖచ్చితంగా. అంటే సాక్షులకి మంచి భద్రత ఇచ్చి ఉన్నట్టయితే, నమ్మకం కలిగేలాగా ప్రొటెక్షన్ ఇచ్చుంటే, ప్రేమతో కాన్ఫిడెంట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మన పక్షానే ఉండేవారు. వివరణ చూపించాలనుకుంటున్నాను. అంటే డిపి యాదవ్ గారు ఆప్కి అదాలత్లో కిందటి వారం ఇదే చోట ఇక్కడ కూర్చుని మీ గురించి ఏమన్నారో వినండి. పోలీసు వాళ్ళు ఆ రోజు రాత్రి సుమారు 1 గంటకి మోడల్స్ బట్టలు లేకుండా ముందుని సర్వ్ చేస్తున్నారు. అక్కడ ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు? మన సమాజం ఎలాగే ఉందా? బీనా ఆయన చెప్పింది మీరు విన్నారా? ఇదొక నాగరికత. రెస్టారెంట్ లో రాత్రి 1 గంట సమయంలో మదుపాన తాగుతున్నారు. ఆ రెస్టారెంట్ ఓనర్ ని ఎవరు ఎందుకని ప్రశ్నించడం లేదు. ఎందుకని వాళ్ళని విచారించలేదు. అమ్మాయి అక్కడ ఏం చేసినా చెప్పాలంటే బీనా రమాని ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, మను శర్మ ముందే నుంచొని ఉన్నారు, ఈజ్ నాట్ దట్ పర్సన్ అని చెప్పేశారు. మాల్ని రమాని అదేంటంటే రెస్టారెంట్ ఓనర్. డిపి యాదవ్ గారు అందరి ముందు ఈ ఆరోపణని బయటపెట్టారు. అక్కడ ఎలాంటి రకమైన మద్యపానాన్ని అందించారో ఆయన చెప్పారు. జెసికా లాల్ గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఈ విషయం గురించి ఆయన మిమ్మల్ని అడగమన్నారు. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. అంటే ఆయనలాంటి వాళ్ళు మా రెస్టారెంట్లోకి రారు కాబట్టి అలా అన్నారు. అంతేకాకుండా మా రెస్టారెంట్ ఉన్నది ఢిల్లీలో చాలా గౌరవమైన ఏరియాలో ఉంది. ఆ రోజు రాత్రి చాలా ముఖ్యమైన బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళున్నారు, సిఎల్ఎల్ లీడర్స్ కూడా ఉన్నారు. అందరూ డిన్నర్ తీసుకున్నారు. ఒక రూఫ్ కింద అంత గౌరవమైన లీడర్స్ ని ఒకచోట చూడడం చాలా కష్టం. ఆయన ఎలా ఇలా చెప్పారు? ఆయన ఆలోచన బట్టి అలా చెప్తున్నారు. మేం అలాంటి మనుషులం కావు. అది చాలా రెస్పెక్టబుల్ ఏరియా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. టోటలీ చాలా పెద్ద మనుషులు. ఆయన జెసికా గురించి చెప్పింది నిజం చెప్పాలంటే నాకు అవమానంగా ఉంది, చాలా షాక్గా ఉంది. జెసికా చాలా మంచి అమ్మాయి. 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ల గురించి ఎలా అలా మాట్లాడగలిగారు? మేమే చాలా బాధలో ఉన్నాం. ఆ అమ్మాయికి జస్టిస్ దొరకాలని మేం పోరాడుతున్నాం. అటువంటప్పుడు ఆయన అలా మాట్లాడటం చాలా తప్పు అనిపిస్తోంది. ఐమ్ సారీ, ఆయన మాటల్లో ఏమాత్రం నిజాయితీ లేవనిపిస్తున్నాయి. ఇది చాలా తప్పు. ఇది నిజం కదా? మీరు నడుపుతున్న రెస్టారెంట్లో మీకు లిక్కర్ లైసెన్స్ లేదు, మీరు చట్టవిరుద్ధమైన పనిచేశారు, పార్టీస్ కూడా జరిగాయి. అలాంటప్పుడు ప్రజలు ఆవేశపడకుండా ఎలా ఉంటారు?
అంటే ఏమైందంటే మేము కట్టాల్సిన పెనాల్టీ మొత్తం కట్టేశాం. మేము కోర్టుకు వెళ్ళి పెనాల్టీ మొత్తం కట్టేశాం. ఆ తర్వాత మాకున్న బిజినెస్లన్నీ మూసేశారు. దానికి శిక్ష కూడా అనుభవించేశాం. కానీ ఇది ఏ రకమైన చట్టం? మా రెస్టారెంట్లో పార్టీ జరిగితే అక్కడ ఫేమస్ అయిన మనుషులు ఉంటే ఎవరైనా వచ్చి తుపాకీతో షూట్ చేయగలరా? అది కాకుండా ఇది ఇది మీ రెస్టారెంటే కదా అని మా మీద అభాండంగా నిందలు వేస్తున్నారు. మీరే చెప్పండి, దీనివల్ల మేము ఎంత బాధించబడ్డాం? ఇది వేరే ఎక్కడైనా కూడా జరుగుండొచ్చు. ఏ ఫామ్ హౌస్ లోనో ఏ రెస్టారెంట్లోనో జరగచ్చు. మా రెస్టారెంట్లో జరిగినందుకు నిందిస్తున్నారు. మీరే కాస్త ఆలోచించి చెప్పండి. ఇండియాలో ఎంతో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతున్నాయి. ఇలా పార్టీలు జరగడం ఇదేమీ కొత్త కాదు కదా. అందుకని ఎవరైనా వచ్చి ఇలా గన్ తీసుకుని షూట్ చేస్తారా? ఆ నిందని ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద వేస్తారా? బీనా గారు, మీ మీదున్న ఆరోపణ ఏంటంటే మీరు ఎవిడెన్స్ ని మార్చడానికి ప్రయత్నించారు, సాక్ష్యాల్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. దీని గురించి మిమ్మల్ని వివరణ అడుగుతాం ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది బీనా రమాణి గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీదున్న ఆరోపణ, ఈవిడ జెసికా లాల్ మర్డర్ కేసులో సాక్ష్యాల్ని మార్చడానికి ప్రయత్నించారు. బీనా చాలా న్యూస్ పేపర్స్లో మ్యాగజైన్స్లో ఏం రాశారంటే, పోలీసులకి సమాచారం చెప్పడానికి ఆలస్యం చేశారు. హత్య జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదట. ఇది చాలా తప్పైన అభిప్రాయం. ఆ మొదటి నిమిషంలోనే షాయిన్ మున్షి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను వెంటనే పోలీసుకి ఫోన్ చేశాను. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్లో పోలీసులకి ఆయనిచ్చిన స్టేట్మెంట్లో చూశారంటే ఈ విషయాన్నే ఆయన చెప్పారు. నేనక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. వీడే వాడు, బీనారమణి గారే నన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పారు. నేను వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు ఫోన్ చేశాను అని. అది మాత్రమే కాకుండా అక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పోలీస్కి ట్రై చేస్తూనే ఉన్నారు. అందరూ సిచ్యుయేషన్ ని కంట్రోల్ చేద్దాం, హెల్ప్ చేద్దామని అనుకున్నారు. పోలీసులకి ఫోన్ చేయలేదని చెప్పడం తప్పు. ఫస్ట్ 5 minutes లోపే ఫోన్ చేశారు. నంబర్ 100కి ఫోన్ చేయడం చాలా ఈజీ అయిన విషయమే కదా. అక్కడున్న వాళ్ళందరూ బాధ్యత గలవారు. అందువల్ల అంటే పోలీసుల్ని అక్కడికి ఎందుకు లేటుగా పిలిపించారంటే, హత్య జరిగిన చోటలో రక్త మరకలున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, జెసికా లాల్ చనిపోయిన తర్వాత ఆ రక్త మరకల్ని మాయ చేయడానికి ప్రయత్నించారు, ఎవిడెన్స్ ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే, మీరే చెప్పండి, ఇందులో ఏం లాజిక్ ఉంది? ఎవరు కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నేను అరుస్తున్నాను, పోలీసుల్ని పిలవండి, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని. అటువంటి సమయంలో నేను ఆ రక్తాన్ని తొడవాలన్న ప్రయత్నం చేస్తానా? సహాయం చేద్దామని అనుకున్నప్పుడు ఇటువంటి పని ఎలా చేస్తాను? ఇంకో విషయం మీరే ఆలోచించి చూడండి. ఒక టేబుల్ క్లాత్ లో తన్ని ర్యాప్ చేసి తీసుకువెళ్లేటప్పుడు ఆ రక్తం మొత్తం దాంట్లో అంటుకుంటుంది కదా. అంతేకాకుండా హాస్పిటల్కి మేము చేరినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన బాయ్స్ ఆ అమ్మాయి దగ్గినప్పుడు ఆ రక్తపు మరకలు ఆ బాయ్స్ షర్ట్స్ లో అంటుకున్నాయి. ఆ షర్ట్స్ ని మేం పోలీసులకు అప్పచెప్పాం. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైతే, నేనే తుడుచుంటే, ఆ రక్తపు మరకలు నేనే తుడుచుంటే, అప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవ్వాలని మీరు చెప్పొచ్చు. నా మీద ఎందుకు ఇంత పెద్ద నేరం మోపుతున్నారు? నాకిది మొదట్నుంచే అర్థమవుతోంది. డిఫెన్స్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు నా మీద ఆరోపించడానికి వాళ్ళు సృష్టించిన కథ. కేస్ కోర్టుకొచ్చింది కాబట్టి మేం మాట్లాడలేకపోయాం. అవన్నీ వింటుంటే చాలా షాక్ గా అనిపించింది నాకు. నా సాయశక్తుల్లా నేను అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాను. షూట్ చేసిన వాడిని పట్టుకోవడానికి అడ్డుకున్నాను. అటువంటప్పుడు నేను ఎలా రక్తాన్ని తుడుస్తాను? అసలు మనసాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? నేను వెళ్లేటప్పటికే బాయ్స్ ఆ అమ్మాయిని క్లాత్ లో ర్యాప్ చేసి పెట్టారు. ర్యాప్ చేస్తేనే తన్ని బయటికి తీసుకురాగలం. నిజంగానే అలా జరుగుంటే డాక్టర్తో మాట్లాడుండొచ్చు కదా. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. సురేష్ చంద్ర పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇది April 30, 1999లో అప్పుడు మెహ్రోలీ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను కిచెన్ లో అంట్లు తోముతూ ఉన్నాను, షూట్ చేసిన శబ్దం వినిపించింది. నేను వెంటనే కౌంటర్ కి వెళ్లి చూశాను. మేడం జెసికా లాల్ గారు కౌంటర్ దగ్గర పడిపోయి ఉన్నారు. అక్కడికి వచ్చిన గెస్ట్ ఒకరు గుడ్డ తీసుకురా, నీళ్లు తీసుకురా అన్నారు. నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఆ గెస్ట్ జెసికా లాల్ మొహం తుడిచారు. నేల మీద కూడా రక్త మరకలున్నాయి. ఆ గెస్ట్ దీన్ని శుభ్రం చేయని చెప్పారు. ఆ తర్వాత నేను నేల మీద ఉన్న రక్తాన్ని తుడిచాను. మేబీ అయి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు.
నేను మనోజ్ శర్మని తరుముకుంటూ పట్టుకోవడానికి గేట్ వరకు పరిగెట్టినప్పుడు జరుగుండొచ్చు. ఆ సమయంలో ఇది జరిగే అవకాశం ఉంది. అంటే గెస్ట్ మొహాన్ని తుడవాలని చెప్పుండొచ్చు. గాయపడ్డ వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఈ పనే కదా చేస్తారు. మొహం కడిగి ఐస్ పెట్టి ఇలాంటివే కదా చేయాలి. ఇది చాలా నార్మల్ అయిన విషయం. కానీ మీరు నేల మీద ఉన్న రక్త మార్కులు ఎవిడెన్స్ ఏంటిది, దాన్ని మేము మార్చడానికి ప్రయత్నించలేదని చెప్పారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ ఎవిడెన్స్ ఉండుండొచ్చు. ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని నోటీస్ చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు 7 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు కూడా వాళ్ళని పిలుస్తున్నాను, వాళ్ళొచ్చి చెక్ చేయొచ్చు. 20 సంవత్సరాల తర్వాత కూడా లూమినాస్ లాంటి కెమికల్ని యూజ్ చేసి రక్త మరకల్ని కనిపెట్టొచ్చు. మీకు సాక్ష్యం దొరికేది కదా. కానీ రక్తం జెసికా బాడీలో ఉంది, తను హాస్పిటల్లో ఉంది. ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులు అక్కడికి వెళ్లి చూసుండొచ్చు కదా. అది చేయకుండా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేయాలి? అంతేకాకుండా అందులో బొత్తిగా రెలవెన్సే లేదే. 2 ఇష్యూస్ ఉన్నాయి. ఆ. మొదటిది బ్లడ్ స్టెయిన్ ని తుడిచేయడం. చెప్పండి. మరి కొంతమంది అయితే మీరు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేశారని అంటున్నారు. ఇక రెండోది జెసికా గారు వేసుకున్న డ్రెస్ అనేది అది కనిపించకుండా పోయింది. అలా కనిపించకుండా పోయే అవకాశం లేదు. తన్ని టేబుల్ క్లాత్ లో ర్యాప్ చేసి మేము హాస్పిటల్కి డాక్టర్ అలోక్ తీసుకెళ్ళాం. చోప్రా, జస్లోక్ హాస్పిటల్లో ఆయన ఒక అవును, డాక్టర్. చెప్పండి. ఆయన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాము. కానీ ఆయనకి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయన 2 షోల్డర్స్ మీద బలంగా గాయమైనాయి. ఆ కారణం వల్ల ఆయన్ని ఇక్కడికి రాలేరు. కానీ మనం ఆయన లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు అవునా? ఆయన అడుగుదాం. డాక్టర్ అలోక్ చోప్రా ప్లీజ్. డాక్టర్ గారు, ప్రశ్న ఏంటంటే జెసికా లాల్ వేసుకున్న ఆ డ్రెస్, అందులో రక్తపు మరకలు ఉన్నాయి. ఆ బట్టలు కనిపించకుండా పోయిందా? లేదు, జెసికా లాల్ని తీసుకొచ్చినప్పుడు ఒక షీట్తోనో లేక టేబుల్ క్లాత్తోనో చుట్టి తీసుకుని వచ్చారు. అప్పుడే ఈజీగా ఒకళ్ళు తీసుకురావడానుకున్న దారి. లైక్ ఎ డెడ్ బాడీ. వాళ్ళు వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయి, వాళ్ళు బట్టలతోనే ఉన్నారు. తను వేసుకున్న బట్టల మీద అక్కడ ఇక్కడ రక్తపు మరకలున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే తన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఎవరు కూడా ఆ సమయంలో తన బట్టలు తీయలేదు. ఆ షీట్, ఆ టేబుల్ క్లాత్తో అలాగే చుట్టి తీసుకొచ్చారు. అదేంటంటే బీనా రమాణి తన్ని ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చిందో అలాగే ఉండింది మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. డాక్టర్ చోప్రా, ఆవిడని అలాంటి పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు ఆవిడ బతుకుతారన్న నమ్మకం మీకు ఉండిందా? మీరు మీ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి ఎందుకు పంపించారు? తనని తీసుకొస్తున్నప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అది సర్క్యులేటరీ ఫెయిల్ అనే చెప్తాం. పల్సు, బ్లడ్ ప్రెషరు మెజర్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టంగానే ఉండింది. టెక్నికల్ గా తను ప్రాణాలతో ఉండింది, కానీ బ్రెయిన్ డెడ్ అవ్వలేదు. కానీ నాకు తెలిసినంత వరకు తన్ని కాపాడటం చాలా కష్టమైన పరిస్థితి. కానీ మాకు వీలైనంత వరకు తన్ని కాపాడటానికే మేం ప్రయత్నించాం. తన లంగ్స్ లోపలికి ట్యూబ్ పంపించాం, తర్వాత బ్లడ్ పంపించాం, బ్లడ్ ప్రెషర్ పెరిగేలాగా కొంచెం కెమికల్ కూడా పంపించాం. సర్జన్స్ని, న్యూరో సర్జన్స్ని వెంటనే రప్పించాం. ఇంజరీని అసాసినేట్ చేయడం కోసం క్యాట్ స్కానింగ్ కూడా చేశాం. ఆ క్యాట్ స్కాన్ చేసినప్పుడు మాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇలా ఇంజరీ అయితే ప్రాణాలతో బతికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో జెసికా లాల్ పేరెంట్స్ వచ్చి అపోలోలో ఇంకా న్యూరో అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్పారు. కానీ మేం చెప్పాం ఈ సిచ్యువేషన్లో పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పాం. కానీ ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండింది. వాళ్ళు తీసుకెళ్తామన్నారు. మేము కూడా దానికి అనుమతినిచ్చాం. డాక్టర్ గారు, ఇక్కడ పబ్లిక్ లో చాలా మంది ఉన్నారు. డాక్టర్ చోప్రా గారిని మీలో ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగచ్చు. అడగండి. మీరు అడుగుతారా? అడగండి. ఈ కేసులో మీరు గనక చూశారంటే చాలా చిక్కులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధమని అర్థం కావట్లేదు. అందుకని నా ప్రశ్న ఏంటంటే, మీరు డాక్టర్కు ఉన్న సమయంలో తనకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు. చెప్పాలంటే మీ యొక్క అనుభవంలో ఈ దేశ ప్రజలకి మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? నిజం ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు? ముందుగా నేను కొన్ని నిజాల్ని బయట చెప్తాను. రెండోది, ప్రతి నిజానికి ఒక ముఖ్యత్వం ఉంటుంది. ఉదాహరణకి డిఫెన్స్ లాయర్స్ మమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఎంత రక్తం ఆ బట్టల మీద పడి ఉందని, తన డ్రెస్ వైట్ కలర్లో ఉందా లేక వైట్ షార్ట్స్ ఉన్నాయా, షార్ట్స్లో అది డెనిన్ షార్ట్సా లేక వేరే ఏదైనా అని, ఎన్ని ఆర్టరీస్, ఎన్ని వెయిన్స్, ఎన్ని కెపిలరీ డ్యామేజ్ అయ్యాయి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ వింటే మెయిన్ విషయాన్ని వదిలేసి అదేంటంటే వేరే వైపు డైవర్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే అదేంటంటే ముఖ్యమైన విషయం మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ల తరపున బీనా రమాణి లాంటి వాళ్ళని చాలా మంది సహాయం చేయడం కోసం ముందుకొచ్చారు. జెసికాని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నం చేశారు.
వాళ్ళు చేసిన నిజాయితీ పని. మీరు దాని మీద అనుమానం పడకపోతే చాలా బాగుంటుంది. డాక్టర్ చోప్రా గారు చాలా చాలా థ్యాంక్స్. మీరు లైవ్లో వచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. మేడం చోప్రా గారు చాలా క్లియర్గా చెప్పేశారు. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన మీకు సపోర్ట్గానే ఉన్నారు. కానీ జనాలు ఇప్పటికీ మీ మీద కొంచెం అనుమానంతోనే ఉన్నారన్న విషయం మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఈ డిఫెన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. అది ఇంతకుముందు ఎన్నో కేసుల్లో సాక్షులు భయంతోనే కనపడకుండా పోతారు. కోర్టుకే వాళ్ళు రారు. అందుకే సాక్షుల్ని రానివ్వకుండా చేయడానికి వాళ్ళు ఏవైనా చేస్తారు, వాళ్ళ నోరు ముయించడానికి. వాళ్ల వల్ల అయిన అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మేము మామూలు మనుషులం, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళ కాంటాక్ట్స్, రీచ్ చాలా పెద్దది. ఆ దేవుడి దయ వల్ల మేము ప్రాణాలతో ఉన్నాం. చివరి వరకు మేం పోరాడుతాం. ఆ సమయంలో మేము చాలా కష్టపడ్డాం. బీనా, మీరిప్పుడు మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? మీరొక సాక్ష్యం, మీరు కోర్టుకు వెళ్ళి సాక్షిగా ఉండడం చాలా కష్టం, మహా కష్టం. మాకు అందరి సపోర్ట్ కావాలి, కానీ మాకు అది దొరకలేదు. ఈ 7 సంవత్సరాలు మా ఫ్యామిలీ ఎంత కష్టపడిందో మీకు తెలీదు. మాటల్లో చెప్పలేను, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అలాగే మాకు కొంతమంది నిజమైన స్నేహితులున్నారు, వాళ్లే మాకు అండగా ఉన్నారు. ఈ దేశంలో నిజంగా సాక్ష్యం చెప్పే వాళ్ళ దగ్గర మాట్లాడి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మిగతా దేశాలు ఆ సాక్ష్యాన్ని హీరోగానే చూస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రమే నేరస్తుల్లా ట్రీట్ చేస్తున్నారు. సాక్షిగా ఉండడం చాలా పెద్ద తప్పు. దానివల్ల ఆ కుటుంబం ఎంత బాధించబడుతుందో ఎవరికీ తెలీదు. కానీ మేము జెసికాకి న్యాయం దొరికే వరకు పోరాడతాం. మాకు తోడుగా ఎవరున్నారని నాకు తెలియాలి. బీనా, వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులని అంటున్నారు. మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర పెద్ద పవర్ ఉంది, ఎవరు వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళకి రాజకీయ బలం ఉంది, ఖర్చు పెట్టడానికి బోల్డంత డబ్బు ఉంది. డబ్బుతో ఏదైనా కొనొచ్చు, కానీ మా దగ్గర అది లేదు. మా దగ్గరున్నది నిజాయితీ. ఈ నిజాయితీయే మమ్మల్ని చివరి వరకు నడిపిస్తుంది. మా నిజాయితీ మమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది. ఆ నమ్మకం ఉంది. కానీ ఈ దేశపు ప్రజలు మీకు తోడుగా ఉన్నారన్న నమ్మకం మీకు రాలేదా? లేదు, ముందు ప్రారంభంలో మా గురించి చాలా తప్పుడైన విషయాలు స్ప్రెడ్ చేయడం మొదలెట్టారు. మేము ఇదంతా ఎవరు నమ్ముతారని అనుకున్నాం, కానీ ఆ తర్వాత అన్ని న్యూస్ పేపర్సు దాన్ని కాపీ కొట్టి రాయడం ప్రారంభించారు. నేను మా లాయర్తో ఈ విషయాలన్నీ చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడకూడదన్నారు. జడ్జి సమ్మతిస్తే గాని మాట్లాడడానికి వీల్లేదన్నారు. సో ఆ విషయాన్ని అంగీకరించి ఇన్ని సంవత్సరాలుగా నాలో నేనే ఈ కష్టాల్ని అనుభవిస్తున్నాను. నేను ఇటువంటి విషయాల్ని చేసే మనిషిని కాదు. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలా చెయ్యరు. అసలు అందులో లాజికే లేదు కదా. బుద్ధి లేని వాళ్ళు కూడా ఇలాంటి పని చేయరు. చెప్పండి, ఏవైనా లాజిక్ ఉందా? ఓ ప్రాణాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు ఆ రక్తాన్ని ఎలా తుడిచేస్తారు? మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఎవరు చేస్తారు ఇలా? నాకీ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, ప్రజలు దీని గురించి ఏమంటారో మనం విందాం. మీరు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, బీనా రమణి వాళ్ళు మన సమాజంలో ఉన్నారంటే 7 సంవత్సరాల తర్వాత కూడా జెసికా లాల్కి న్యాయం జరుగుతుంది. తను స్వార్థంగా ఆలోచించకుండా జస్టిస్ కోసం నిలబడింది కాబట్టి ఇంకా మనకి నమ్మకం ఉంది. మన దేశం ముందుకు వెళ్తుందని నమ్మకం ఉంది. ఈ విషయంలో అలాంటి వాళ్ళు పోరాటం చేయడం వల్లే నాకు నమ్మకం ఉంది. థాంక్యూ. ఆవిడ్ని అక్యూజ్ చేయకుండా ఆవిడికి మనం సపోర్ట్ చేయాలి. మనమందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం తోడుగా ఉండాలి. మేడం గారు, లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. చెప్పండి. అంటే మీ మీద వేసిన ఆరోపణలు. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత బీనా రమాణి గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం. ప్రముఖ సెలబ్రిటీ బీనా రమాణి గారి మీద. ఇవాళ మనం జెసికా లాల్ మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ బీనా రమాణి గారి మీద. ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీద ఆరోపణ. ఈవిడ సాక్ష్యం చెప్పేటప్పుడు భయపడిపోయారు.
బీనా గారు, మీరు ఏమన్నారంటే చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పేటప్పుడు అంటే అందులో మీరే ముఖ్యమైన సాక్షి అనుకోండి, కానీ మీరు పూర్తిగా భయపడిపోయి చెప్పాల్సిన నిజాన్ని సరిగా చెప్పలేదని అందరూ అంటున్నారు. మీరు చూసారంటే ఈ 7 సంవత్సరాలలో నా జీవితంలోనే డిఫికల్ట్ మూమెంట్ ఏంటి అని అంటే అది కోర్టుని చెప్తాను. అంటే 2.5 సంవత్సరాల ముందు నుంచే ఓ పీడకలలా నా మైండ్లో సెట్ అయిపోయింది. అలాగే ప్రెస్ కూడా మాకు వ్యతిరేకంగా ఉండేవారు. ఈ ప్రెషర్లో మా బిజినెస్ అంతమైపోయింది. మేము ఎంతో కష్టపడ్డాం. అప్పుడు నా మనసులో ఉండేది ఒకే ఒకటి, ఎలాగన్నా కోర్టులో నిలబడి చెప్పాలని. అందరికీ నిజం తెలియాలి అనుకున్నాను. అందుకే నేను ప్రిపేర్ అయ్యొచ్చాను. బెదిరింపులు వస్తూనే ఉండేవి. ఆ బెదిరింపులు మాకు ఆ బెదిరింపులు అలవాటైపోయాయి. రకరకాల బెదిరింపులు వచ్చేవి. ఆ మోమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కోర్టులాగా అక్కడ ఉండదు. అక్కడ ఎలాగంటే ముందు జడ్జి ఉంటారు, నేను ఇటువైపు 14 డిఫెన్స్ లాయర్స్, పెద్ద పెద్ద లాయర్స్, అటువైపు ఒక 9-10 మంది అక్యూజ్డ్. అంతేకాకుండా ఒక 30 మంది ప్రెస్ ఇటువైపు ఉండేవారు మమ్మల్ని ప్రశ్నించడానికనే. నేనిక్కడ ఒంటరిగా నించున్నాను, నా పక్కన ఒక లాయర్ ఉన్నారు, అంటే మా లాయర్. ఆ మొమెంట్లో నాకు శ్వాస తీసుకోవడం కష్టమైంది, హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. సో డిఫికల్ట్. ఏ సమయంలో కింద పడతానో నాకే తెలీదు. వాళ్ళు నాకు ఎన్ని బాటిల్స్ నీళ్ళిచ్చారో కూడా నాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో కూడా నేను ఆ రోజు ఏం జరిగిందో కోర్టుకి చెప్పాను. జడ్జేమో అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడని చెప్పారు. నాకు అతను తెలియలేదు. మళ్ళీ జడ్జి చెప్పారు, వెనక ఉండకండి, ముందుకు రండి అని పిలిచారు. బయటకొచ్చిన తర్వాతే చెప్పాను ఇతనే అయి ఉండొచ్చు అని. ఆ రోజు అతను హెయిర్ స్టైల్, మొహం అంతా మారినట్టుంది. అప్పుడు నేను చాలా భయంతో అతని దగ్గరికి వెళ్ళి అతని షోల్డర్ మీద చేయి వేశాను. అప్పుడు చెప్పాను ఇతనేనని. నేను భయంతో వణికిపోయాను. నేను ఇంత ధైర్యంగా అందరం ముందు ఇంతకంటే ఎలా చెప్పగలను? నాకు ఈ విషయం అర్థం కాలేదు. నేనక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి షోల్డర్ మీద చేయి వేశాను. అంతకంటే నేనింకేం చేయగలను? వాళ్ళెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అంటే అసలు అప్పుడు నేను భయంతో ఉన్నాను. అంత భయంతో ఉండి కూడా నేను ధైర్యంగా వెళ్ళి చెప్పాను ఇతనే ఆ పని చేసిందని. అక్కడికి వెళ్ళి గట్టిగా ఇతనే అని చెప్పకుండా చూడ్డానికి ఇతనిలాగే ఉన్నాడని చెప్పాను. అతని మీదే చేయి వేశాను. ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించకుండా ఎందుకు ఇంత పెద్ద విషయం చేయాలి? అంటే ఆరోపణ ఏంటంటే మీరు కోర్టుకు వెళ్లి చెప్తున్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్పాల్సిన సాక్ష్యాన్ని అంత స్ట్రాంగ్ గా చెప్పలేదని అందరూ అంటున్నారు. అది జరిగి ఒక 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలుగా నేను ఇదే చెప్తూ ఉన్నాను. నాకొక ఛాన్స్ ఇవ్వండి, ఈ మను శర్మే చేశాడని చెప్పడానికి. ఇతనే చంపాడు, ఇతనే అక్యూజ్డ్ అని నాకు ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే నేను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అంటే ఇదే మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను. ఇంత స్ట్రాంగ్ గా ప్రజల ముందు చెప్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే వాక్యాన్ని మళ్ళీ మీరు కోర్టులో చెప్పాల్సి వస్తే చెప్తారా? ఖచ్చితంగా. నాకు నిజంగా అటువంటి అవకాశం దొరికితే నేను మా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురం కలిసి దేవుడి దగ్గర వేడుకునేది ఏమిటంటే ఇటువంటి రోజు రావాలి. నేను కోర్టుకు వెళ్లి మళ్ళీ ఐడెంటిఫై చేసి జెసికా కేసులో న్యాయం దొరకడానికి నా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇది జరిగి తీరాలి. కొద్ది రోజుల క్రితం జెసికా లాల్ గారి అక్క సబీనా లాల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ్ని ఏమడిగారంటే, చూడండి బీనా, మాలిని, మీ హస్బెండ్ జార్జస్ ఇచ్చిన ఎవిడెన్స్లు వాళ్ళకి సరిపోలేదట. వాళ్ళు ఏమన్నారంటే, బీనా గారి సాక్ష్యం మాకు చాలా ముఖ్యం. ఆవిడ పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది, కానీ కోర్టులో తనని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయింది. వాడిలాగే అనిపిస్తున్నారని మాత్రం చెప్పారు. మాలిని ఇంకా బీనా లాంటి వాళ్ళి 2 సాక్ష్యాలు కలిస్తే ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేసుండొచ్చు, కానీ బీనానే ఇప్పటికీ ముఖ్యమైన సాక్షి. నేను ముఖ్యమైన సాక్షే. ముందుకంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకిప్పుడు ఆపర్చునిటీ వస్తే నేను వెళ్ళి వాడేనని ఖచ్చితంగా చెప్తాను. ఆ సమయంలో నా మనసులో దాగున్న నిజాన్ని అందరికీ చెప్తాను. నేనిప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలను అంత ధైర్యంగా ఉండి నిజాన్ని చెప్తాను. నా కష్టాన్ని ఎవరైనా అనుభవించారా అంటే నాకు తెలీదు. జీవితంలోనే చాలా బాధపడ్డ రోజులవి, నేను మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు కేసు మళ్ళీ ఓపెన్ అవబోతుంది. మళ్ళీ కూడా మిమ్మల్ని సాక్ష్యం చెప్పడానికి పిలిపిస్తారు. ఇప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పగలరా? తప్పకుండా 100% నేను చేయగలను. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ. సబీనా లాల్ గారు మీ మీద ఇంకో ఆరోపణ కూడా వేశారు.
ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మీ ఫ్యామిలీలోని క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు, బీనా రమాణి గారు ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అదే మీకు మంచిదని కూడా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అందుకని మీరు ఈ కేసుని పూర్తిగా మర్చిపోవడమే మంచిదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. సబీనా గురించి ఇలా మాట్లాడడానికి క్షమించండి. నేనలా చేయలేదు. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్స్. సబీనా గారు ఏమన్నారంటే, ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పారు. మనం ఎవరితో డీల్ చేస్తున్నాం అన్నది తెలీదు. ఈ కేసులో మనం ముందుకు వెళితే మనకి దక్కేది ఏమీ లేదు. లేదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ నేను ఇలా చెప్పుండొచ్చు, అతను చాలా డేంజరస్ అయిన మనిషిని. అంతేగాని ఒక మనిషిని అందరి ముందు షూట్ చేసి తను పారిపోతున్నాడు అంటే ఎటువంటి అపరాధ భావన లేదే అని నేను అలా అనుండొచ్చు. నేను చెప్పుండొచ్చు, అతను డేంజరస్ అయిన మనిషి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని. అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు, డేంజర్ వ్యక్తులు అని. అదంతా సరే గానీ మీరు ఈ విషయాన్ని చెప్పారా? మీరు ఈ కేసుని ఎల్లుండి పెట్టుకోవచ్చు కదా అని. లేదు, నేను అలా చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళది అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏమన్నానంటే, ఆ రోజు రాత్రి నేను మను శర్మ మొహం చూసినప్పుడు వాడి పేరు కూడా నాకు తెలియదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక నిమిషానికి ముందు ఒక అమ్మాయిని అన్యాయంగా షూట్ చేసి భయం లేకుండా నిలబడ్డాడు. అప్పుడు నేను వాడిని గట్టిగా అడిగే ప్రయత్నం చేశాను. కాని వాడు మాత్రం చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను లోపల భయపడ్డాను. నేను ధైర్యంగా మాట్లాడినా కూడా వాడు నన్నెక్కడ షూట్ చేస్తాడేమో అని భయపడ్డాను. మేము జెసికాని కారులో తీసుకువెళ్లేటప్పుడు ఆ 10 నిమిషాల్లో నా మైండ్లో ఏమనిపించిందంటే, వీడు ఎవరబ్బాయి అయి ఉంటాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ఎలా పెంచారు? ఒకవేళ వాడు చాలా డబ్బు గలవాడై ఉండొచ్చు, ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. ఇంతకు ముందు ఆయన ఎవరన్న విషయమే తెలియలేదు? చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జెసికాని ఐసీయూలోకి తీసుకువెళ్లారు. ఒక 10 నిమిషాల్లో ఆ రెస్టారెంట్లో ఉన్న మిగతా గెస్ట్లందరూ హాస్పిటల్కి వచ్చారు. మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏడవడం మొదలెట్టారు. నేనప్పుడు వాళ్ళందర్నీ దగ్గరికి తీసుకొని అందర్నీ మెడిటేషన్ చేయమన్నాను. జెసికా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు, మనం దేవుడికి దండం పెట్టుకుందాం అన్నాను. నాకున్న భయమంతా వాడేదో పెద్ద డబ్బు గలవాడనో లేదంటే ఒక పొలిటీషియన్ అబ్బాయనో అలాగని ఏమనుకోలేదు. ఈ సమయంలో మనమందరం ధైర్యంగా ఉండాలని చెప్పాను. మనం పోరాడి తీరాలి, ఇదంత సులభమైన విషయం కాదని చెప్పాను. నేను ఎంత నచ్చచెప్పినా వాళ్ళందరూ ఏడవడం మొదలెట్టారు. వాళ్ళందరికీ నేను చెప్పిన మాట ఇదొక్కటే, మనందరం కలిసికట్టుగా ఉండి మనం పోరాడి తీరాలని. వాళ్ళు ఎంత గొప్పవాళ్లైనా మనం న్యాయం కోసం పోరాడి తీరాలి అన్నాను. ఈ మాట తరచూ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన రిపోర్ట్ చాలా తప్పుడైన రిపోర్ట్లా ఉంది. నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ అటువంటిది కాదు. ఐఎమ్ వెరీ హానెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ పర్సన్. ఒకవేళ ఇటువంటి మళ్ళీ జరిగిందంటే నేను ఇలాగే నిలబడతాను, భయపడను. బీనా రమాణి మేడం, తను చాలా కష్టపడ్డారు. జెసికా లాల్కి జరిగింది చాలా అన్యాయమని అనుకుంటున్నారు. అదే విషయం వీళ్ళు కూడా చెప్పారు. ఇక పైన ఆ కేసు విషయంలో ఏది ఏమైనా నేను కోఆపరేట్ చేస్తానో, ఆ నేరస్తులకి శిక్ష పడేలా చేస్తానని అన్నారు. ఈ ప్రజలు మీ పైన చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. ఇంతకు ముందు మీరు మోసం చేశారు, ఇకపైన మీరు ధైర్యంగా ఏదైనా చేయగలరా? నేనెప్పుడూ మోసం చేయలేదు. మీరు అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. నాకు ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేదు. ఆ టైంలో నేను చాలా వీక్గా ఉన్నాను. అది మోసం అని చెప్పకూడదు. లేదు, మీరు చెప్పారు భయపడిపోయానని. కానీ మీరు జరిగిన నిజాన్ని ఒప్పుకున్నారు. నేను సమాధానం చెప్పేశాను. నాకు ఈ ఛాన్స్ ఇప్పుడు రేపో 5 సంవత్సరాల తర్వాత ఇచ్చినా కూడా నేను నిజం చెప్పి ఆ అబ్బాయిని కోర్టులో ఐడెంటిఫై చేస్తాను. వెరీ గుడ్ మేడం. నేనెవరికి భయపడను. నేను నిజమే ఇప్పుడు పబ్లిక్ ప్రెషర్ వల్ల, ప్రజల స్ట్రెంగ్త్ వల్ల ఈ కేసు మళ్లీ రీఓపెన్ అయింది. మీకు మళ్లీ కూడా న్యాయస్థానానికి వెళ్లే అవకాశం వస్తే ప్రజలు ఈసారి మిమ్మల్ని నమ్మచ్చా? మీరు ధైర్యంగా వెళ్లి నిలబడి తప్పు చేసిన వాళ్ళకి సాక్ష్యం పడేలా మీరు చెయ్యగలరా? నేను నా సైడ్ నుంచి పూర్తి బలంతో వెళ్తాను. ఈసారి ధైర్యంగా నేను దీన్ని ఫేస్ చేస్తాను. నేను ఇందులో ముఖ్యమైన సాక్షిగా ఉండి న్యాయం దొరకడానికి ఉపయోగపడితే నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఎస్, ఐ విల్. నేను పరిపూర్ణంగా ధైర్యంగా చెప్తాను. ఐ వాంట్ ఆపర్చునిటీ. పోలీసులకి మీ నుంచి ఎలాంటి కోఆపరేషన్ అవసరం, అలాగే జ్యుడిషియరీ కూడా మీ నుంచి ఎలాంటి కోఆపరేషన్ అవసరమో మనం తర్వాత అడుగుదాం. ఒక బ్రేక్ తర్వాత బీనా రమాణి గారి మీద ఆరోపణల ప్రశ్నలు కొనసాగుతాయి.
ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి ఆరోపణలకి మధ్యలో ఉన్నది బీనా రమాణి గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీదున్న ఆరోపణ, ఈవిడ జెసికా లాల్ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అస్సలు సహకరించట్లేదు. బీనా, మీరు అంటున్నారు ఈ కేసు గనక మళ్ళీ రీఓపెన్ అయితే మీరు పూర్తిగా సహకరిస్తానంటున్నారు. అయితే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పారా ఈ ఇన్వెస్టిగేషన్ లో నేను కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని? అంటే పోలీసులకి మీరు ఈ మాట చెప్పారా? అంటే ఈసారి సిచ్యువేషన్ మీరు చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తాను అని? ఖచ్చితంగా. అంటే నేను మాలిని పేపర్స్ లో చూసాకే ఈ విషయాన్ని తెలుసుకున్నాం. టీవీలో కూడా వచ్చింది. మా మీద ఎల్ఓసి పెట్టారని. ఎల్ఓసి అంటే అసలు మాకేమీ అర్థం కాలేదు. ఎల్ఓసి అంటే బయటికి అసలు రాకూడదట. ఈ రూల్ నేరస్తులకి మాత్రమే, సాక్షులకి కాదు. ఇది దాదాపు 2-3 వారాలకు ముందు జరిగింది. సో అది చూసి మేము చాలా షాక్ అయ్యాం, అప్సెట్ అయ్యాం. ఆఫ్టర్ 5-6 డేస్ మాకు ఎటువంటి నోటీసు రాలేదు. అందువల్ల నేను మాల్ని పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని కలిసొచ్చాం. మేము ఫస్ట్ డే నుంచి మీకు సపోర్ట్గా ఉన్నాం, కంప్లీట్ గా మీకు కోఆపరేట్ చేశాం. చివరి వరకు ఇలాగే ఉంటాం, ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అడిగాం. మేము నేరస్తులు కాదు, ఎందుకు మీడియా ఇలా రాస్తున్నారని అడిగాం. మీరు మమ్మల్ని నిరభ్యంతరంగా నమ్మొచ్చు, మా ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉంటుంది, ఈ సంఘటన జరిగిన చోటు ఓపెన్ గానే ఉంటుంది, మా స్టాఫ్స్ అందరూ ఉన్నారు, మీరెప్పుడు కావాలన్నా రావచ్చు అని వాళ్ళతో చెప్పాం. దీని గురించి ఏమన్నారంటే, మీరు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్, మీ హస్బెండ్ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్, మీరు ఎప్పుడైనా పారిపోవచ్చని అంటున్నారు. ఇది నేను ఏమని చెప్పను. మాకు అక్కడ ఉండే ఛాన్స్ ఉన్నా కూడా మేము ఇండియాలో జీవిస్తున్నాం. మా అమ్మాయి బిజినెస్ ఇక్కడుంది, మేము ఇండియాలో ఉండాలనే ఆశపడుతున్నాం. నా గ్రీన్ కార్డ్ని ఎప్పుడూ సరెండర్ చేశాను. అందరికీ అదొక పెద్ద కళ. మేమెందుకు పారిపోతాం? మమ్మల్ని చూస్తే పారిపోయే వాళ్ళలా కనిపిస్తున్నావా? ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తాను. అందరూ అనుకునే విధంగా నేను ఎక్కడికి పారిపోను. ఇటువంటి ప్రశ్నల వల్ల నేను ఎంతో కృంగిపోతున్నాను. నాకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఈ మధ్య రీసెంట్గా ఒక పెళ్లికి వెళ్ళడానికి ఎంతో కష్టపడి పర్మిషన్ తీసుకున్నాం. నా బాండ్స్ ఇవ్వాల్సొచ్చింది. 3 రోజుల్లో తిరిగొచ్చేసాను. నేనేమైనా పారిపోయానా? నన్ను చూస్తే పారిపోయేదానిలా ఉన్నానా? పబ్లిక్ ఏం అడుగుతారో నేను అడగొచ్చా? మేడం, మీరు విట్నెస్ అయిన కాడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పారు, చాలా విషయాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఎదుటి నుంచి మిమ్మల్ని బెదిరిస్తున్నారా లేక భయపెట్టారా? అలా జరిగినప్పుడు ఢిల్లీ పోలీసులు మీకేమైనా సహాయం చేశారా లేక ఏదైనా బందోబస్త్? మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు, ప్రొటెక్షన్ కూడా ఇస్తామన్నారు. మేము మొట్టమొదటిగా కోర్టుకు వెళ్ళినప్పుడు, మొదటి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరాల దాకా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మేమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఎవరికోసం వెయిట్ చేయలేదు. మాకు మేమే ప్రొటెక్షన్ని ఏర్పాటు చేసుకున్నాం. పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తామంటే వద్దన్నాం. ఇదే జరిగింది. బీనా, ఈసారి మీరు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? ఈసారి మీరు కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ భయపడరు అని? లేదు, ఈసారి నాకు భయం లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఉంది. అంతకంటే ముందు మాకు ప్రైమ్ మినిస్టర్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సోనియా గాంధీ గారి సపోర్ట్ ఉంది. ఈ కేసుని రీఇన్వెస్ట్ చేస్తామన్నారు, విట్నెస్ కి ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. చీఫ్ జస్టిస్ కూడా ఈ మాటే అన్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పారు. మాకిప్పుడు బలమైన సపోర్ట్ ఉంది. ఇప్పుడే మేము ధైర్యంగా ఫీల్ అవుతున్నాం, మేము ఒంటరిగా లేవని. మాతో పాటు ప్రజలు ఉన్నారు, ఈ ప్రపంచమే ఉందని నమ్ముతున్నాను. మాకు మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. సాక్షుల ప్రొటెక్షనే చాలా ముఖ్యమని చెప్పారు. కానీ సాక్షిగా ఉండడం అంటే అది సాధారణమైన విషయమేం కాదు. అందుకు ఎంతో ధైర్యం కావాలి. సో ఇప్పుడు మేం భయపడ్డానికేం లేదు, ఇదివరకు భయపడినట్టు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది. పొలిటికల్ సపోర్టు, ప్రజల సపోర్టు మాకెంతో ఉంది. అందుకే మేమిప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాం. బీనా, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. సాక్షులకి భద్రత అవసరం, దేశంలో సాక్షులకి భద్రత కల్పించమని చెప్పారు. అందరూ కోరుకుంటున్నది ఏంటంటే సాక్షులు ధైర్యంగా కోర్టుకు వెళ్లి నిజం చెప్పాలి, వాళ్ళకి పూర్తి భద్రత కల్పించాలి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయిన తర్వాత ఆప్కి అదాలత్లో ఈ కేసు గురించి సుప్రీంకోర్టు లాయర్ అయిన పింకీ ఆనంద్ గారి తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపాం. ప్రముఖ సోషలైట్
బీనా రమాణి గారి మీద. మేము బీనా రమాణి గారిని జెసికా లాల్ మర్డర్ కేసు గురించి ప్రశ్నలు అడిగాం. బీనా రమాణి గారు జెసికా లాల్ మర్డర్ కేసులో ఒక ముఖ్యమైన సాక్షి. మేము ఆవిడ్ని సాక్ష్యం మార్చడానికి ప్రయత్నించారా అని అడిగాం. అలాగే ఆవిడ్ని చాలా రకాల ప్రశ్నలు అడిగాం. ఆవిడ సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా ధైర్యంగా నిలబడ్డారా అని. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ సుప్రీంకోర్టు లాయర్ పింకీ ఆనంద్ గారి తీర్పేంటో విందాం. అన్ని సాక్ష్యాలు విన్న తర్వాత, ప్రజల చూపులో బీనా మేడం సమాధానం విన్న తర్వాత నాకు అర్థమైందేంటంటే బీనా మేడం మీద నేరాలున్నాయి. అన్ని వైపులా చూస్తే ఏం జరిగిందో ఏం జరగలేదో, కానీ కొన్ని విషయాల్లో ఆధారాలేమీ లేవు. అదేంటంటే ఉదాహరణకి చట్టం ప్రకారం అవి పాటించకపోవడం, లిక్కర్కి లైసెన్స్ ఉందా లేదా, అది కరెక్టా తప్పా అనే ఒక విషయం ఉంది. కానీ దీనికి జెసికా లాల్కి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ తప్పుకి శిక్షణ ఉంది, పెనాల్టీ కూడా కట్టాలి. అది వేరే చాప్టర్. అదే విధంగా బీనా ఎవిడెన్స్ లేకుండా చేయడం కోసం తనని నిర్దోషి అని నిరూపించుకోవడానికి అన్నిటినీ తుడిచారు. దీనికి ఎలాంటి సాక్షి లేరు. ఈ రక్తాన్ని తుడిచిన కదా, దాని తర్వాత ఆ రక్తాన్ని తుడిచారు అని చెప్పడం, దీనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగింది నిజమే, కానీ అందులో ఎలాంటి ఇష్యూ లేదు. గన్తో దాడి చేశారో అందులో ఇష్యూ లేదు. అందులో రక్తం తుడిచారో లేదో, అందులో బీనాకి సంబంధం ఉన్నది. దీని గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, జెసికా కేసులో బీనా మేడంకి ఎలాంటి రోలుంది? ఎలాంటి రోలుంది? ప్రజలు ఇష్టపడేది ఏంటంటే జెసికా కేసులో ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ దేశంలో చట్టం సరిగ్గా ఉండాలి. ప్రజలు, చట్టం, ఇంకా సమాజం, మీడియా అందరూ ఇదే ఎదురు చూస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈ కేసుని రీఓపెన్ చేశారు. బీనా ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, ఆ కేసులో తిరిగి వెళ్లి సాక్ష్యం చెప్తానంటున్నారు. దీని తర్వాత మనం ఏం చూడాలంటే, ఇలాంటి హత్య కేసుని దాన్ని పైకి తీసి మన సిస్టంని సరిచెయ్యాలి. నేరస్తులు పట్టుకుని వాళ్ళకి సరైన శిక్ష వెయ్యాలి. ఇదే నా తీర్పు. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో ఈ కేస్ మళ్లీ కోర్టుకు వచ్చినప్పుడు బీనా రమాణి గారు ధైర్యంగా సాక్ష్యం చెప్తారు. జెసికా లాల్ని చంపిన వ్యక్తికి సరైన శిక్ష పడాలి. ఇవాల్టి కేసు ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.